చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. మరి మీరు కూడా ఇంతే అద్భుతంగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని క్రియేట్ చేసి మీ లవర్కి ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మా వీడియోని పూర్తిగా చూడండి. మేము ఏ విధంగా క్రియేట్ చేసామో మీకు ఈ వీడియోలో వివరించబోతూ ఉన్నాను. ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్తాను. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్ఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి కైన్మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేస్తే దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ప్లస్ బటన్ క్లిక్ చేసి 1:1 రేషియోని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్గా నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను. దీన్ని టిక్ చేద్దాం. టిక్ చేసి వైట్ కలర్ని ఈ విధంగా స్క్రోల్ చేసుకుందాం ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేద్దాం. తర్వాత లేయర్లోకి వెళ్దాం, మీడియాలోకి వెళదాం. డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళితే ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా దగ్గరకు చేసి జూమ్ చేసుకొని కొద్దిగా పెంచుకుందాం సైజు. ఈ విధంగా సెట్ చేసి టిక్ మార్క్ ఇద్దాం. మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో మనకి బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. మల్టిప్లై చేసేసి టిక్ మార్క్ ఇచ్చేద్దాం. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చక్కగా అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుందాం. లేయర్లోకి వెళదాం, మీడియాలోకి వెళదాం. డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి ఫొటోస్ని మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం సైజు పెద్దదిగా చేసుకుందాం. చేసుకొని లాస్ట్లో మనకి మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. మల్టీప్లే కొడితే స్క్రీను ఆ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, చాలా చక్కగా అంటే చక్కగా కనిపిస్తుంది. మళ్ళీ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఫోటో కట్ చేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఫోటో మీద క్లిక్ చేసి సైజ్ అనేది కొద్దిగా పెంచుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టిక్ మార్క్ ఇచ్చేద్దాం. ఇలా చూడండి. ఇప్పుడు ఈ ఫోటోని మనం ఈ విధంగా సైజ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి చక్కగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎండ్ అయ్యే దగ్గరికి మళ్ళీ ఆ ఫోటోని మనం ఈ విధంగా ఇక్కడికి ఎండ్ అయింది. ఈ ఫోటోని అదేవిధంగా ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మరొక ఫోటోని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళదాం, మీడియాలోకి వెళదాం. మళ్ళీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి మరొక ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇందాక ఏ విధంగా అయితే చేసాము యాజ్ యూజువల్గా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ కొడితే ఆ ఫోటో అనేది ఆ విధంగా స్క్రీన్లోకి వెళుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోటో అనేది కనిపిస్తుంది. మీరు కూడా ఇంతే విధంగా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని ఫోటోలు మీరు ఇలాగే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే పైన మనకి టిక్ మార్క్ కనిపిస్తుంది. దీన్ని టిక్ చేసి మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసుకొని షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ని కనుక క్లిక్ చేసినట్లయితే మనకి వీడియో అనేది ఈ విధంగా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ మళ్ళా కైన్మాస్టర్లోకి వెళ్దాం. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేద్దాం. ఈసారి 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్దాం. మీడియాలో డౌన్లోడ్ ఆప్షన్లో నేను ఆల్రెడీ ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని సైజు కొద్దిగా పెంచుకుందాం. ఈ విధంగా పెంచుకొని టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని కూడా స్క్రోల్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు వీడియో ఎంత అయితే ఉందో లెంగ్తో అంత లెంగ్త్ వీడియోని మనం స్క్రోల్ చేసుకుందాం. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి లేయర్లోకి వెళ్దాం, మీడియాలోకి వెళ్దాం. మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా అడ్జస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. కరెక్ట్గా ఈ వీడియోకి ఇలా లెంగ్త్ సరిపోయే విధంగా అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని కూడా
టిక్ మార్క్ ఇచ్చేద్దాం. దీని మీద మళ్ళీ ట్యాప్ చేసి మనం బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మల్టిప్లై చేసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ విధంగా దీన్ని కొద్దిగా సైజ్ అనేది తగ్గించుకుందాం. టిక్ మార్క్ ఇద్దాం. ఇప్పుడు చూడండి, వీడియో చాలా సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మిత్రులకి షేర్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ లేయర్లోకి వెళదాం, మీడియాలోకి వెళదాం. డౌన్లోడ్ ఆప్షన్లో నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఫోటోని మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటోని నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసి టిక్ మార్క్ ఇస్తూ ఉన్నాను. దీన్ని కొద్దిగా కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ అయింది. దీన్ని కూడా వీడియో ఎంతైతే లెంగ్త్ ఉందో అంత లెంగ్త్తో స్క్రోల్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్క్రోల్ చేసుకున్నాను. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది, అదే బాగా లుక్గా కూడా ఉంది. నేను పిఎన్జి ఫార్మేట్లోకి వ్యాలంటైన్స్ డే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని కూడా మీరు కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్కి ఇలా పెట్టుకొని దీన్ని కూడా వీడియో లెంగ్త్ ఎంత అయితే ఉందో అంత లెంగ్త్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మిత్రులకి షేర్ చేయండి. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా మనం ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేయాలంటే ఆడియోలోకి వెళ్దాం. ఆడియోలో మనకి ఫైల్లో ఉన్నటువంటి సాంగ్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. నేనైతే ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి టిక్ మార్క్ ఇచ్చేద్దాం. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి నేనైతే సాంగ్ మొత్తాన్ని వినిపించలేకపోతున్నాను కాపీ రైట్స్ ఇష్యూస్ వల్ల. మరి మీరు చక్కగా ఈ విధంగా ప్లే చేసుకొని సాంగ్ చాలా అద్భుతంగా వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసినటువంటి వీడియోని మిగిలినటువంటి ఇటు మొత్తాన్ని ఈ విధంగా రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. రిమూవ్ చేయాలంటే దీన్ని ఈ విధంగా క్లిక్ చేసి మనకి సిజర్ సింబల్ కనిపిస్తుంది. రైట్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఆ సాంగ్ అనేది ఆ విధంగా తొలగిపోతుంది. అలాగే మిగతావి కూడా ఈ విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా మీరు కూడా ఇంతే అద్భుతంగా వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కోసం లేయర్లోకి వెళ్దాం, మీడియాలోకి వెళ్దాం. డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఒకటి నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. దీన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సిజర్ సింబల్ పక్కన కనిపిస్తున్నటువంటి మధ్యలో సింబల్ని క్లిక్ చేసి చివరి కొట్టినట్టే స్క్రీన్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది. మళ్ళీ దాన్నే క్లిక్ చేసి లాస్ట్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసినట్లయితే టిక్ మార్క్ ఇచ్చేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే వీడియో క్రియేట్ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా అద్భుతంగా క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ లవర్స్కి ఈ విధంగా డెడికేట్ చేయొచ్చు. తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇద్దాం, పైన కనిపిస్తుంది. దాన్ని అదేవిధంగా సెలెక్ట్ చేసి షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసినట్లయితే వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇంతే అద్భుతంగా మీరు కూడా వీడియోని క్రియేట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, లవర్స్కి షేర్ చేయండి. మరి రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.